నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో నన్ను ఏఐసిసి నుంచి తుంగతుర్తికి ఇన్ఛార్జ్గా పంపించండి. మందులో షామియల్ గారు మన క్యాండిడేట్ అయ్యిండే. మెజారిటీలో మోర్ దెన్ 50,000 మెజారిటీలో మేము ఇక్కడ గెలిచాము. ఎంటైర్ more than 20 days I was there to campaign for him because he came from the BRS. Or Congress function is not cooperating with him actually. When given a ticket to him, no congressman was with him. ఆయన గాడిపై నిలుచుకొని నమస్కారం చేసుకొని క్యానో స్టార్ట్ చేసిండే. మన కాంగ్రెస్ వాడు ఎవరు జొత్లో ఉండలేదు. అప్పుడు నన్ను ఇన్ఛార్జ్గా పంపించా. నేను మండల్ వైజ్ విలేజ్ వైజ్ పోయి అన్ని కాంగ్రెస్ లీడర్స్ని గ్యాదర్ చేసి ఆయన జొత్లో 7 days లోపల అన్ని కాంగ్రెస్ గారు ఆయన జొత్లో క్యాంపెయిన్ చేసేట్లు చేస్తాము. అందరూ మనకి స్పందించేదానికి 50,000 ఎక్కువగా మెజార్టీలో మేము గెలిస్తాము. అది కూడా నాకు ఒక ఏమి కిరీటం అని చెప్తారు కదా, అట్లా ఒక అవకాశం దొరికింది నాకు. సో ఇప్పుడు కూడా దిస్ ఇస్ ద సెకండ్ ఆపర్చునిటీ టు మీ టు కమ్ టు ది తెలంగాణ. సో మహబూబ్ నగర్ అండ్ నారాయణపేట్ అక్కడ ఉండే డిసిసి ప్రెసిడెంట్స్, వన్ ఇస్ మిస్టర్ మధుసూదన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. ఇప్పుడు 2 years back they were appointed as a president for the DCC. సో వాళ్ళు కూడా మంచి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉండే మంచి పని కాగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గెలిచి ఎమ్మెల్యే కూడా అయినారు. ఫ్యూచర్లో మినిస్టర్ కూడా అవుతారేమో తెలియదు మాకి. ఇంకొకరు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈజ్ ఆల్సో హియర్ విత్ మీ. సో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఈజ్ ఆల్సో హార్డ్ వర్కర్, ఈజ్ అ లాయల్ టు ది పార్టీ. సో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అయ్యి మన చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారికి స్ట్రెంత్ ఇచ్చిండేవాళ్ళు. వీళ్ళు లెఫ్ట్ వీళ్ళు రైట్ జొత్లా నిలుచుకొని ఎలాంటే ఇదే నారాయణపేట డిస్టిక్కి సంబంధపట్టింది చీఫ్ మినిస్టర్ గారు. సో ఇప్పుడు ఒక ఆపర్చునిటీ నాకు దొరికింది. ఇప్పుడు 3 days ఇక్కడే ఉంటాను, అందరినీ కలుస్తాను, అందరు ఒపీనియన్ అడుగుతాను. ఎవరు మంచి వాళ్ళు, ఎవరికి అధ్యక్ష స్థానం ఇస్తే అందరినీ జొత్తులో పిలుచుకొని పోతారు. ಯಾವುದೇ భిన్నాభిప్రాయం లేకుండా కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకటే మన కుటుంబం అని తెలుసుకొని జొత్తులో పిలుచుకొని పోతారు. అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రెసిడెంట్ చేయాలని అనుకున్నాము. 22nd లోపల మేము ఏఐసిసికి రిపోర్ట్ చేయాలి. దానికోసంగా నారాయణపేటలో 3 days, మహబూబ్ నగర్లో 3 days అన్ని కార్యకర్తలను ఒక ఇండివిజువల్గా మీట్ చేస్తాను, గ్రూప్ వైజ్ మీట్ చేస్తాను. వాళ్ళ ఒపీనియన్ కలెక్ట్ చేసుకొని మంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇవ్వాలని నాకు కూడా ఆశ ఉంది. ఐఎమ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్. సో స్టూడెంట్ లీడర్గా ఉండి బెంగళూరుకి ఎన్ఎస్సీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యింటిని. అప్పుడు సలీం అహ్మద్ వాస్ అ స్టేట్ ప్రెసిడెంట్, దెన్ హీ బికమ్ ఏ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్సో. హీ వాస్ ఏఐసిసి సెక్రటరీ ఇన్ చార్జ్ హియర్ లాస్ట్ ఎలక్షన్స్, Salim Ahmad also. So after that I became a youth congress president. Then Congress party had given me a chance to contest for the MLC election from the local body. The Bangalore city is a stronghold of BJP, even though I won the election from there. So after that the government has nominated me as a chief whip of the Karnataka Legislative Council. Then gave me a ticket for the assembly also. I was contested because the 13 Congress MLAs are resigned and joined BJP. Our government was collapsed on that day. So our constituency, Kerpuram constituency in Bangalore city, their Congress MLA also resigned Congress party and joined BJP. That time, by election, the party has given me a ticket to the contest for the election. So, by election, ayinda kosam BJP sarkar unde akkada, dan kosam nenu gelche kaled akkada. So this time I wanted to contest for the parliament. So even though something happened there also, so party nane maaki anni avakasham ichindi. అన్ని అవకాశం దొరికింది నాకు. యాజ్ ఒక కాంగ్రెస్ సిన్సియర్ కాంగ్రెస్మెన్ గా ఉండేదానికి నేను ఇప్పుడు భాషణంలో అక్కడ చెప్తాను. ఎవరు కార్యకర్త నిష్ఠ ప్రామాణికంగా కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తారో ఈ పథ కాదు రేపు ఆ అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికే దాంట్లో మన మధుసూదన్ రెడ్డి గారు కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా బలంగా చేసిండే దానికి వాళ్ళకి అవకాశం దొరికింది. ఎమ్మెల్యే కూడా అయ్యిండారు ఇప్పుడు. అట్లా అన్ని కార్యకర్తలకు ముందు వచ్చాం. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉంది, దాంట్లో కూడా అన్ని కార్యకర్తలకు అవకాశం దొరుకుతుంది అక్కడ. సో ఇప్పుడు నన్ను కూడా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు, మన అబ్జర్వర్స్ గారు అందరూ కూడా పిలిచి అవకాశం ఇచ్చిండారు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మీరందరూ కూడా వచ్చిండారు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా.